గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్రీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రయవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 2 శనివారం. గోచార ఫలితాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, సప్తమి రాత్రి 3:45 వరకు ఉంది. విశాఖ నక్షత్రం ఉదయం 10:32 వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం పగలు 2:40 నుంచి 4:19 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 12:41 నుంచి 2:20 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 6:22 నుంచి 7:56 వరకు ఉంది. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 6:22, సూర్యాస్తమయం 6:03. ఈ రోజున మరి ఏదైనా శుభ సందర్భంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి సాయంత్రం 7:30 సమయం అనుకూలంగా ఉంది. ఇవాళ సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. గ్రహచారం చూస్తే వృశ్చికంలో ఎక్కువ సమయం చంద్రుడు సంచారం చేస్తారు, కన్యలో కేతు ఉంటారు, కుజ శుక్ర ఇద్దరు కూడా మకరంలో ఉంటారు, రవి బుధ శని కుంభంలో ఉంటారు, రాహు మీనంలో, గురువు మేషంలో ఉంటారు. ఇది నాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా ఒక్కసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఇవాళ అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. గ్రహచారం చాలా బాగుంది. ఆర్థిక విషయాలని కూడా చక్కగా ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. వృషభ రాశి. అందరూ సహకారం చేస్తారు అని మీరు అనుకుంటారు, ఎవరు కూడా సహకారం చేయని పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది. మీరు నమ్మిన వాళ్ళు ఎవరు కూడా మీకు సహకారం చేసే అవకాశం ఉండదు. తరచుగా ఆగ్రహావేశాలు వస్తాయి. అయితే ప్రతి పని కూడా స్వతంత్రంగా చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల జోలికి పోకుండా ఉండాలి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకున్నా అవి సమస్యలను సృష్టించేవిగా ఉంటాయి. మిథున రాశి. అభివృద్ధికి ఆటంకాలు బాగా ఉంటూ ఉంటాయి. అడుగు ముందుకు పడదు. చేద్దామనుకునే ప్రతి ప్రయత్నంలో ఏదో అవరోధాలు ఉంటాయి. యాక్చువల్గా నష్టాలైతే రాదు. ఇవాళ మీరు ఈ యొక్క అవరోధాలను దాటాలి, కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకోవాలి అనుకుంటే మీరు ప్రత్యేకించి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా కనబడుతున్నాయి. కర్కాటక రాశి. చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విధానాలు సరిగ్గా ఉండవు. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పడానికి అవకాశం లేదు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అనుకూల స్థితి సరిగా కనబడట్లేదు. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండాలి. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. పనులు ఆలస్యం అవుతాయి. ఒక్క పని కూడా సవ్యంగా సాగదు. ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉత్పత్తి అవుతుంది. ఉద్యోగ విషయంలో చికాకులు ఉంటాయి. వ్యాపార విషయంలో చికాకులు ఉంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ఆటంకాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా పనులు వాయిదా వేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఓర్పుగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి. తెలివిగా వ్యవహరిస్తారు, బాగా లాభాలు అందుకుంటారు.
కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తాయి. అన్ని పనులు కూడా బాగా సాగుతూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. తులారాశి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని సాగిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సహజంగా ఈ తులారాశి వాళ్ళకి ప్రస్తుతం ఏదైనా సరే కార్యక్రమం చేద్దామంటే ఒక విధమైన ఆటంకం ఫస్ట్ ప్రారంభమవుతుంది. కానీ ఈ ఆటంకాన్ని దాటి ముందుకు వెళ్తే అంతా కూడా విజయంగానే ఉంటుంది. మీ యొక్క స్నేహితులు, మీ యొక్క బంధువులు మీకు సహకారం చేయరేమో అని మీరు అనుకుంటారు. కానీ వాళ్ళు పరోక్షంగా మీకు చాలా చక్కటి సహకారం చేస్తారు. ఎటువంటి ఇబ్బందులైనా సరే మీరు తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున మరి మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి కూడా కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే మంచి సూచనలు, సలహాలు అంతూ ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఆరోగ్య విషయం మీద, అలాగే అప్పుల విషయంలోనూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. వృధా కాలక్షేపాలు చేయొద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన. తర్వాత ధనురాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ధనురాశి వాళ్ళ ఉన్నటువంటి తక్కువ ఆదాయంతోనే వీళ్ళు 10 మందికి సహకారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చేసేటువంటి సహకారం మూలంగా అందరూ కూడా సుఖపడే అవకాశం వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త అభివృద్ధి ప్రణాళికల వైపు నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా ఏదో రకంగా చికాకును సూచిస్తాయి. అయితే ఆ చికాకులను కూడా అధిగమిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. జన్మ కుజుడు మూలంగా కొంచెం పాత ఆరోగ్య సమస్యలు కానీ, పాత రుణాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ మీకు కొంచెం గమనించే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్త పడించండి. ఆ సమస్యలను కూడా దాటేసేసి ముందుకు వెళ్తారు. తద్వారా మంచి జీవితం గడిపే అవకాశం బాగా ఉంటుంది. మీన రాశి ఈ మీన రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బందిగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తగా కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే మరి మీకు కావాల్సినటువంటి కార్యజయం చేకూరే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.